ముఖ్యంగా ఈ ప్రాంతంలో తీసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి రోగగ్రస్తుల్ని కాపాడుకోవడానికి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ రోగుల తాలూకా లైఫ్ స్పాన్ పెంచడానికి, ఏదైతే కిడ్నీ రోగులు అంటే వైద్యం అందకపోతే సంవత్సరంలో చనిపోవచ్చు, లేదంటే 2 సంవత్సరాల్లో చనిపోవచ్చు, కొందరు 6 మాసాల్లో చచ్చిపోవచ్చు. కానీ ఈ రోజున మెరుగైన వైద్యం అందినట్టయితే వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతోంది. 5 సంవత్సరాలు బతకాల్సిన 15 సంవత్సరాలు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటువంటి కొత్త తరం ఏదైతే ఉందో, నెక్స్ట్ పుట్టబోయేటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకి రివర్ ఫ్లోటింగ్ వాటర్ రావడం వల్ల, వాళ్ళకి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అందడం వల్ల కిడ్నీ డిసీజెస్ వచ్చేటువంటి అవకాశాలు లేకుండా అవుతుంది. అంటే నెక్స్ట్ జనరేషన్ పూర్తిగా కాపాడుకోవడం, ఉన్న జనరేషన్ తాలూకా లైఫ్ స్పాన్ పెంచడం, ఈ 2 అంశాల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. అందుకు తగ్గట్టుగా ఈ రోజున డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, ఈ రోజున కిడ్నీ రీసెర్చ్ స్టేషన్ ని ఏర్పాటు చేసి వీటినన్నింటిని కూడా ప్రారంభించి ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందువల్ల ఈ రోజు ఒక శుభదినం అని చెప్తున్నారు. పలాసలోని ఈ రోజు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇచ్చాపురం, పలాస 2 నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకి కృతజ్ఞతలు తెలపడానికి పలాస బహిరంగ సభ ప్రాంగణం దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చి ఆయనకి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ప్రయత్నిస్తున్నారు, కృతజ్ఞతలు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు. కిడ్నీ రోగాల తాలూకా బంధువులు వచ్చారు, వాళ్ళ తాలూకా సంబంధికులు వచ్చారు. వాళ్ళంతా కూడాను జగన్ గారికి మేము స్వయంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం, మేము స్వయంగా ఆయనకి పాదాభిషేకం చేస్తాం, మేము స్వయంగా ఆయన పాదాలకి నమస్కరిస్తాం అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఆయన ఇక్కడ పలాస రైల్వే గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన పూర్తిగా బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ ఉన్న దాదాపు ఒక 30,000 మంది వరకు ఆయన కృతజ్ఞతలు తెలియజేయడానికి బహిరంగ సభ దగ్గరికి వచ్చారు. అక్కడ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ వీళ్ళంతా కూడా విశిష్టమైన ఏర్పాట్లు చేశారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి వాళ్ళ ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఉంచేందుకు కావాల్సినటువంటి అక్కడ మొత్తం కూడా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క క్యాబిన్ లోనే ఒక్కొక్కరు కంఫర్ట్ గా కూర్చొని, ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కంఫర్ట్ గా కూర్చోడానికి వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ ఎయిడ్ కూడాను ఆ పక్కనే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశారు. కిడ్నీ రోగులు వచ్చి జగన్ గారికి కృతజ్ఞతలు చెప్పిన తర్వాత వాళ్ళు మరలా అనారోగ్యం పాలవడం, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల చదువుకుంటారు. వాళ్ళకి అంత కేర్ తీసుకుంటుంది ప్రభుత్వం. ఈ విషయం చెప్పడానికి వెళ్తే నేను ఇక్కడ చూస్తున్న దృశ్యాలు ఏంటంటే రోగుల పట్ల ఎంత కేర్ తీసుకుంటుందో ఈ రోజు బహిరంగ సభ దగ్గర చేసినటువంటి ఏర్పాట్లను బట్టి చూస్తుంది. ఈ రోజున కిడ్నీ డ్రింక్ హాస్పిటల్ ఓపెనింగ్ దగ్గర చేసిన ఏర్పాట్లు, అదే విధంగా మకరాంపురం దగ్గర డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఓపెనింగ్ చేసిన ఏర్పాట్లు, ఇవన్నీ చూస్తుంటే కిడ్నీ రోగుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది, ఈ ప్రభుత్వం ఏం కేర్ తీసుకుంది అనేటువంటిది మనకు అర్థమవుతున్నటువంటిది. ఇప్పుడే ఆయన కిడ్నీ రీసెర్చ్ స్టేషన్ ప్రారంభించిన అనంతరం కిడ్నీ రీసెర్చ్ స్టేషన్ ఫంక్షన్స్ అన్ని కూడా చూశారు. వార్డ్స్ చూశారు, ల్యాబ్స్ చూశారు, రేడియాలజీ సిస్టమ్స్ చూశారు, అదేవిధంగా ఓపీ సిస్టమ్ డాక్టర్స్ ని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్స్ వాళ్ళకి వివరాలన్నీ అడిగి తెలుసుకొని ఇప్పుడు బహిరంగ సభ వేదిక దగ్గరికి వెళ్ళడానికి ప్రయాణం అయ్యారు. రైట్ యుగంధర్, నేను హరియా. సో చూస్తున్నాం, మొత్తానికి ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించబోతోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తోంది. డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను నిర్మించింది. అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలకు, చికిత్సకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. 3 బ్లాక్స్గా 4 అంతస్తుల్లో ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.